ఒక్క ఛాన్స్ మాత్రమే మోహన్ బాబుకు ఉంటుంది. ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే మరోసారి సమన్స్ ఇస్తారు. ఆ సమన్స్ హాజరు కాకపోతే డైరెక్ట్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపేటువంటి అధికారం ఖచ్చితంగా ఆ మెజిస్ట్రేట్ పవర్ ఉన్నటువంటి సిపికి ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, మంచు మనోజ్ విచారణ తర్వాత ఇటు విష్ణు కావచ్చు, మోహన్ బాబు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కాసేపట్లోనే మంచు మనోజు సిపి కార్యాలయానికి విచారణకు హాజరైన తర్వాత సాయంత్రం 5:30 జరిగినటువంటి పరిణామాలు, ఆదివారం జరిగినటువంటి సంఘటన, మరోవైపు విద్యానికేతన్లో జరిగినటువంటి అక్రమాలు, ముఖ్యంగా మంచు మనోజ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మోహన్ బాబు కుటుంబం అతన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, మరోవైపు మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు మనోజ్ను టార్గెట్ చేశారు, ఈ అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు ఖచ్చితంగా వాటన్నిటిని వెల్లడిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు ఆగాను, ఇంకా ఆగాను, ఖచ్చితంగా ఆ అంశాలన్నింటినీ కూడా పబ్లిక్ ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మనోజ్ చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరి కాసేపట్లోనే రాచకొండ సిపి కార్యాలయంలో మంచు మనోజ్ అయితే మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు. దాదాపు 1-2 గంటల పాటు విచారణ జరిపి జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, అయితే ప్రవీణ్, నిన్న మనోజ్ మాట్లాడుతూ పోలీసులంతా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం, ఇటు మోహన్ బాబు ఇటు మనోజ్. అయితే నిన్న జర్నలిస్టుల మీద దాడి జరిగిన తర్వాత పోలీసులు నోటీసులు అందజేశారు. ఇప్పుడు విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎగ్జాక్ట్లీ, అంటే మంచు మనోజ్ నిన్న మాట్లాడినటువంటి దాంట్లో, ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా కంప్లైంట్ చేసింది మంచు మనోజ్. తన పైన 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనేటువంటి అంశాన్ని పోలీసులు కంప్లైంట్ చేశాడు. మరోవైపు డయల్ 100 ద్వారా సమాచారం అందించడం జరిగింది. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తన యొక్క కంప్లైంట్ని కానీ తన యొక్క వర్షన్ను పోలీసులు పట్టించుకోకుండా కేవలం మోహన్ బాబు వర్షన్ మాత్రమే, మోహన్ బాబు కంప్లైంట్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారనేటువంటి అంశాన్ని మనోజ్ చెప్పినటువంటి మాట. ఆ అంశాన్ని మరోసారి సిపి దృష్టికి తీసుకెళ్తాను, అంటే పహాడి షరీఫ్ పోలీసులు కావచ్చు, మహేశ్వరం పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కూడా డైరెక్ట్గా సిపికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాననేటువంటి అంశాన్ని మనోజ్ కూడా చెప్తున్నటువంటి మాట. తాను బాధితుడిగా ఉన్నాను, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని తను, మరోవైపు తనపైన కుటుంబం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. తాను లేననేటువంటి సమాచారంతో తాను షూటింగ్కి వెళ్ళిపోయినానని భావించి 10 మంది దుండగులు తన ఇంటిపైన దాడి చేయాలనే ప్రయత్నం చేశారు. తన భార్య పైన, పిల్లలపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ 10 మందిని వెంబడించేటువంటి క్రమంలోనే ఈ గొడవ జరిగింది. ఈ గొడవ జరిగినటువంటి సమయంలో తన పైన దాడికి చేసి వ్యక్తిగతంగా గాయపరిచారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం మనోజ్ కూడా తన కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు. దాని ఆధారంగా చేసుకొని 10 మంది అజ్ఞాత వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్ అంటూ కూడా పోలీసులు వారిపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఈ అంశాలన్నింటినీ కూడా మరోసారి మెజిస్ట్రేట్ అయినటువంటి సిపి దృష్టికి తీసుకెళ్లి సిపి విచారణ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా సిపి ముందు ప్రస్తావన చేస్తారు. మరోవైపు ఎందుకంటే లాండ్ ఆర్డర్ సమస్య, మరోవైపు ఇది కుటుంబ సమస్య, లాండ్ ఆర్డర్ సమస్యగా మారింది కాబట్టి అక్కడ ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సిపి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరికొద్దిసేపట్లోనే మంచు మనోజు వ్యక్తిగతంగా సిపి ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. తలకు గాయం కావడంతో మోహన్ బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో ఆయనకు సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రికి తోడుగా అక్కడే విష్ణు కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. సో ఇప్పుడు హాస్పిటల్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో వివరించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సృజన్, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు వైద్యులు ఏమంటున్నారు, ఏంటి అప్డేట్స్? ఎస్, మరికొద్ది సేపట్లోనే మోహన్ బాబు ఆయనకు సంబంధించిన హెల్త్ అప్డేట్ ను నేరుగా డాక్టర్స్ మీడియాకు వివరించనున్నారు. నిన్న తలకి గాయంతో పాటు కొంత అస్వస్థతలు ఆయన గురవటం జరిగింది. ఒక ఘర్షణ నేపథ్యంలోనే ఆయన వెంటనే బీపీ అనేది కొంచెం పెరగటం, సో ఆ నేపథ్యంలోనే ఆయనకి గాయాలు కూడా కావడంతో తలకి అలాగే కాలుకి కూడా కొన్ని గాయాలు అయినాయి. వాటికి సంబంధించిన ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మోహన్ బాబు వెంట ఇక్కడే నిన్న రాత్రి నుంచి కూడా విష్ణు ఉన్నారు. ఇప్పుడు
డాక్టర్స్ దానికి ఆయనకి సంబంధించిన హెల్త్ అప్డేట్, అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దాని మీద ఒక క్లారిటీ అనేది మీడియా ముందుకు వచ్చి మరికొద్ది సేపట్లో వివరించనున్నారు. దీంతో పాటు జర్నలిస్టు మీద నిన్న జరిగిన ఘర్షణలో ఒక దాడి అనేది జరగటం, సో ఆయన జర్నలిస్ట్ కు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుగుతున్న నేపథ్యంలోనే నేరుగా మంచు విష్ణు వెళ్లి అతన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ ను చూసేందుకు మంచు విష్ణు ప్రైవేట్ హాస్పిటల్ కూడా బయలుదేరినట్టుగా సమాచారం ఉంటుంది. ఇక విష్ణు కూడా దీనికి సంబంధించి జర్నలిస్ట్ కి సంబంధించి ఆయన కూడా ఒక అడ్రస్ చేసే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్.